మన చుట్టూ ఉన్న పదార్థం. మన చుట్టూ ఉన్న పదార్థం. మనం మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తున్నప్పుడు వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో కూడిన అనేక రకాల వస్తువులను మనం చూస్తూ ఉంటాం. అంటే విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు అంటే పదార్థం అని పేరు పెట్టారు. విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు ఏంటి పదార్థం అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం పీల్చే గాలి, తినే ఆహారము, రాళ్ళు, తర్వాత మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు ఏంటివే? పీల్చే గాలి, తినే ఆహారము, రాళ్ళు కానివ్వండి, మేఘాలు కానివ్వండి, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువు కూడా పదార్థమే. ఇసుక రేణువు కూడా పదార్థమే. అయితే మనం చుట్టుపక్కల చూసినప్పుడు ఏంటంటే అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ప్రతి వస్తువు కూడా ఏంటి స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు ద్రవ్యరాశిని కూడా కలిగి ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే ఇవేంటివి ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం కలిగి ఉంటాయి. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలకు చెప్పారు. ఏంటంటే అవి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవి 5 పంచభూతాలని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే వారి ప్రకారం సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ ఈ 5 అంశాలతోనే రూపొందించబడాలి. సజీవమైన నిర్జీవమైన ప్రతిదీ 5 ప్రాథమిక అంశాలతోనూ రూపొందించబడాలి. గ్రీకు తత్వవేత్తలు కూడా పదార్థాన్ని ఇదే విధంగా వర్గీకరించారు. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థాలని 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే ఒకటి భౌతిక, 2 రసాయన ధర్మాల ఆధారంగా వర్గీకరించారన్నమాట. భౌతిక ధర్మాల ఆధారంగా, తర్వాత రసాయన ధర్మాల ఆధారంగా వర్గీకరణ చేశారు. అయితే పదార్థం యొక్క భౌతిక స్వరూపం ఏంటి? పదార్థం యొక్క భౌతిక స్వరూపం ఏంటి? పదార్థం కణాలతో రూపొందించబడింది. ఇది పదార్థము కణాలతో రూపొందించబడింది. ఇది మనం ఎలా తెలుస్తుంది? మనకి పదార్థం యొక్క స్వభావానికి సంబంధించి 2 ఆలోచన విధానాలు ఉన్నాయి. ఒక వర్గం వారు ఏంటంటే చెక్క దిమ్మలా ఉంటుందని, పదార్థం అనేది ఒక చెక్క దిమ్మలాగా ఉంటుందని ఒక వర్గం విశ్వసిస్తే, మరొక వర్గం ఏంటంటే ఇసుక వంటి కణాలతో తయారైందని భావించారు. పదార్థం యొక్క స్వభావాన్ని నిర్ణయించడానికి మనం కొన్ని ప్రయోగాలు చేస్తాం అనుకోండి. సపోజ్ ఒక 100 ml ఘనపరిమాణం గల బేకర్ని తీసుకోండి. ఆ బేకర్లో సగం వరకు నీటిని పోయండి. నీటి మట్టం గుర్తించండి. కొంచెం ఉప్పు, చక్కెరను బేకర్లో వేసి గాజుగట్టి సాయంతో కరిగించండి. అప్పుడే నీటి మట్టంలో మార్పు ఏమవుతుంది గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చక్కెర లేదా ఉప్పు బేకర్లో వేసి గాజుగడ్డితో కలిపినప్పుడు అది అందులో ఏమైంది? నీటిలో వ్యాపించింది. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి అనేది చూద్దాం. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి అనేది చూద్దాం. ఇప్పుడు 2 లేదా 3 పొటాషియం పర్మాంగనేట్
పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను తీసుకొని 100 ml నీటిలో కరిగించండి. ఈ ద్రావణం నుండి సుమారు 10 ml తీసుకొని వేరొక బేకర్లో 90 ml నీటి కలపండి. తిరిగి రెండో బేకర్ నుండి 10 ml తీసుకుని దాన్ని 90 ml నీటి కలపండి. అలాగే ఈ ద్రావణాన్ని 5 నుండి 8 సార్లు విలీనం చేస్తే నీటికి రంగు ఉంటుందో ఉండదా చూడాలి. అంటే పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉన్నాయో అంచనా వేయడం కోసం ఈ ప్రయోగం చేయాలి. ప్రతి విలీనంలో రంగు తగ్గినప్పటికీ అవి కనిపిస్తాయి. అంటే ఈ ప్రయోగంలో పొటాషియం పర్మాంగనేట్ యొక్క కొన్ని స్ఫటికాలు ఎక్కువ పరిమాణం గల నీటికి రంగును కలిగిస్తాయి. కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఒక స్ఫటికంలో మిలియన్ల కొద్ది చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. మిలియన్ కొద్ది చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. ఇవి తమకు తాము చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి. పొటాషియం పర్మాంగనేట్ బదులు 2 ml డెటాల్ను కూడా ఉపయోగించి ఈ కృత్యాన్ని చేయవచ్చు. అయితే పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి. అవి ఎంత అంటే ఊహకందనంత చిన్నవి. తర్వాత పదార్థ కణాల లక్షణాలు ఏంటి? పదార్థ కణాల మధ్య ఏముంటాయి? ఖాళీలు ఉంటాయి. ఇప్పుడు పై ప్రయోగాల ద్వారా అది మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక దానిలో చక్కెర ఉప్పు కలిపాం, ఇంకో దానిలో డెటాల్ కానీ పొటాషియం పర్మాంగనేట్ కానీ వేసాం. ఈ కణాలు ఏంటి? నీటితో సమానంగా పంపిణీ చేసాం. లేదా టీ లేదా కాఫీ నిమ్మరసం తయారు చేసినప్పుడు ఈ పదార్థాలు కణాలు మరొక పదార్థ కణాల మధ్య గల ఖాళీల్లోకి ప్రవేశిస్తాయి. ఒక పదార్థం యొక్క కణాలు మరొక పదార్థ కణాల మధ్య గల ఖాళీల్లోనికి ప్రవేశిస్తాయి. ఇది పదార్థం యొక్క కణాల మధ్య తగినంత ఖాళీలు ఉన్నాయని సూచిస్తుందన్నమాట. పదార్థం యొక్క కణాల మధ్య తగినంత ఖాళీలు ఉన్నాయని సూచిస్తుంది. అదే పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. దీని గురించి ఏం చేద్దామంటే ఒక్క అగరబత్తిని తీసుకోండి, దాన్ని గదిలో ఓ మూలన పెట్టండి. వాసన ఏమైనా వస్తుందో చూడండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే వెళ్ళి అగరబత్తిని వెలిగించండి. అప్పుడు వాసన వస్తుంది రాదులో చూడండి. తర్వాత నీటిలో నింపిన 2 గాజు గ్లాసులు తీసుకోండి. లేదంటే బేకర్లు కానీ మొదటి బేకర్లో నెమ్మదిగా మరియు జాగ్రత్తగా అంచులు వెంబడి ఒక చెక్క నీలి లేదా ఎరుపు సిరా చొక్కను, రెండో బేకర్లో తేనెను వేయండి. ఏదైనా మూల పెట్టండి. సిరా చుక్క వేసిన వెంటనే ఏం జరిగింది, తేనె చుక్క వేసిన వెంటనే ఏం జరిగింది అంటే సిరా రంగు నీటిలో సమానంగా వ్యాపించడానికి ఎన్ని గంటలు పట్టింది, లేదా తేనె వ్యాపించడానికి ఎన్ని గంటలు పట్టింది చూడాలి. తర్వాత ఇంకో ప్రయోగం ఏంటంటే కాపర్ సల్ఫేట్ తీసుకోండి. కాపర్ సల్ఫేట్ లేదంటే పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లని నీటి గ్లాసులో ఒకటి వేయండి. ద్రావణాన్ని కదపకుండా ఉంచండి. అంటే స్ఫటికాలు అడుగుకి చేరాలన్నమాట. అయితే గాజు యొక్క ఘన స్ఫటికాల పైన ఏం చూస్తాం? ఇవి మనం ఈ 3 ప్రయోగాలు చూసి దీని ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. అంటే ఏమేంటి? గతిశక్తిని కలిగి ఉంటాయి అంటాం. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అంటే అవి గతిశక్తిని కలిగి ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాలు వేగంగా కదులుతాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాలు గతిశక్తి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు పైన పేర్కొన్న 3 కృత్యాల ద్వారా మనం ఏం చెప్పదంటే పదార్థం యొక్క కణాలు వాటంతట అవే ఒకదానితో ఒకటి మిళితం అవడాన్ని గమనించవచ్చు. మనం గమనించవచ్చు. ఇదేంటంటే అవి కణాల మధ్య గల ఖాళీల్లోనికి ప్రవేశించడం ద్వారా అలా జరుగుతుంది. కణాల మధ్య ఖాళీలోకి ప్రవేశిస్తాయి. 2 వేరు రకాల పదార్థాలు ఒకదానితో ఒకటి అంతర్గతం కలవడాన్ని ఏమంటామంటే వ్యాపనం అంటాం.
రెండు వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతం కలవడాన్ని వ్యాపనం అంటారు. వేడి చేసినప్పుడు వ్యాపన వేగం ఏమవుతుంది? పెరుగు. తర్వాత పరస్పర ఆకర్షణ, పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ. దీనికోసం ఏం చేయాలంటే తరగతి గది బయట ఒక ఆటను ఆడాలి. ఇప్పుడు ఏంటంటే మానవహారాలు నిర్మించడం అన్నమాట. విద్యార్థులు 4 జట్లుగా చేసి, మొదటి జట్టు ఏంటంటే ఇడు మిస్మి, నృత్యకారులాగా ఒకరి వెంట ఒకరు చేతులకు బిగించి పట్టుకోవాలి. రెండవ జట్టు ఏంటంటే మానవహారాన్ని రూపొందించాలి. మూడో జట్టు ఒకరినొకరు వేలు కొనలు తాకాలి, అదొక మానవహారం. 4వ జట్టు ఏంటంటే విద్యార్థులు పరిగెత్తు 3 జట్ల మానవహారంలో ఒక్కొక్కటే వీలైనన్ని చిన్న జట్లుగా విడగొట్టడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, మనం ప్రతి విద్యార్థిని ఒక పదార్థం కణం యొక్క తీసుకుంటే ఏ జట్టులో కణాలు గరిష్ట బలంతో ఢీకొన్నాయో చూడాలి. ఏ జట్టులో కణాలు గరిష్ట బలంతో ఒకదాన్ని ఒకటి పట్టుకున్నాయని చూడాలి. ఒక ఇనుప మేకు తీసుకోండి, ఒక శుద్ధ మొక్క, ఓ రబ్బర్ బ్యాండ్. ఇనుప మేకు, శుద్ధ మొక్క, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. సుత్తో లేదా కత్తితో సాగదీసి విడగొట్టడానికి ప్రయత్నం చేయండి. దేనిలోని కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాయి అది చూడాలి. అలాగే ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని చేతి వేళ్ళతో నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత గమనించండి. ఇప్పుడు ఈ కృత్యాల ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే పదార్థం యొక్క కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్నాయని తెలుస్తుంది. బలాన్ని కలిగి ఉన్నాయి అని సూచిస్తాయి. ఈ బలం కణాలను కలిపి ఉంచుతుంది. ఒక పదార్థములకు వేరొక పదార్థానికి ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. అయితే పదార్థం యొక్క స్థితులు ఏంటి? చుట్టూ ఉన్న వివిధ రకాల పదార్థాలను గమనిస్తే మనకి ఇక్కడ 3 స్థితులు కనబడతాయి. ఏంటంటే అవి ఘన, ద్రవ, వాయుస్థితి. అయితే వీటి ధర్మాలు ఏంటని చూడాలి. ఘనస్థితి. ఇప్పుడు ఘన పదార్థాలకి ఒక నిర్దిష్టమైన ఆకారం, తర్వాత విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణాలు ఉంటాయి. అంటే అతి తక్కువ సంపీడ్యతను కలిగి ఉంటాయి. ఘన పదార్థాలపై బాహ్యబలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయి. అంటే బలం వల్ల ఏంటంటే విరిగిపోవచ్చు తప్ప వాటి ఆకారాన్ని మార్చలేము, కష్టం అన్నమాట. కాబట్టి ఇవి చాలా దృఢంగా ఉంటాయి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కూడా తెలుసుకుందాం. చక్కెర, ఉప్పు నీరు ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి. ఇలా స్పాంజు ఇది కూడా తీసుకోండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్పై బలం ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది. మళ్ళీ బలాన్ని తొలగిస్తే వెంటనే దాని పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. ఇంకా ఎక్కువ అదనపు బలం ప్రయోగిస్తే అది తెగుతుంది. ఇప్పుడు చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలను చేతిలో ఉంచిన అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. అలాగే స్పాంజ్ చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఏంటి? గాలి బంధించబడి ఉంటుంది. మనం దాన్ని నొక్కినప్పుడు గాలి బయటికి వస్తుంది. అందువల్ల దానికి సంపీడనం చెందించగలం. తర్వాత ద్రవస్థితి. నీరు, వంట నూనె, పాలు, పండ్ల రసం, పానీయాలు ఇవన్నమాట. ఇవేంటి? ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదు. స్థిరమైన ఘనపరిమాణం ఉంటుంది.
ఘనపరిమాణం ఉంటుంది. అవి ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ద్రవాలు ఏంటి? ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి, కానీ దృఢత్వాన్ని కలిగి ఉండవు. అందువలన వాటి ద్రవాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే ఘన పదార్థాలు కూడా ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు ద్రవాల్లో వ్యాపిస్తాయి. వాతావరణంలో వాయువులు నీటిలో వ్యాపించి కరిగిపోతాయి. ఈ వాయువులు ఏంటి? ముఖ్యంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అంటే మొక్కలు, జలచరాలు జీవించడానికి ఇవి అవసరం అన్నమాట. అన్ని జీవరాశుల మానవుడికి ఏం చేయాలి? శ్వాస తీసుకోవాలి. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వలన జలచరాలు నీటిలో శ్వాసిస్తాయి. ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాల్లో వ్యాపించగలవు. ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ. ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో ఉన్న కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీని కారణం కణాల మధ్య ఏంటి? ఎక్కువ ఖాళీ ఉంటుంది. అందుచేత ఇవి స్వేచ్ఛగా కదులుతాయి. తర్వాత వాయుస్థితి. దీనికి ఏంటంటే 3 100 ml సిరంజీలు తీసుకోండి. 3 100 ml సిరంజీలు తీసుకోండి. నాజిల్ రబ్బర్ గారుతో మూసివేసి ముసల కాలను తీసేయండి. ఒక సిరంజిని తాకకుండా వదిలేయండి. రెండవ సిరంజిని నీటితో, మూడో దాన్ని శుద్ధమొక్కతో నింపండి. చలనం కొరకు వాటికి అంచులకు వ్యాధులను పోయండి. ఇప్పుడు ప్రతి సిరంజిని ముసలకాన్ని లోనికి నెడుతూ లోపల పదార్థం సంపీర్ణం చెందేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏం గమనిస్తాం మనం అంటే, ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి. ద్రవీకృత పెట్రోలియం అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. ద్రవీకృత పెట్రోలియం వాయువు సిలిండర్ను మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాం. ద్రవీకృత పెట్రోలియం వాయు సిలిండర్ను మనం ఇంటిలో వంట చేయడానికి ఉపయోగిస్తాం. అదే ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు వైద్యశాలలో కూడా సరఫరా చేసే సిలిండర్లో సంపీడి చెందిన వాయువు ఆక్సిజన్. ఇప్పుడు వాహనాల్లో ఇంధనాలకు ఉపయోగించేది సంపీడి చెందిన సహజ వాయువు, సిఎన్జి అంటారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. వాయువును సంపీడి చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు. అంటే వాయువులు అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడి చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు, సులభంగా రవాణా చేయవచ్చు. వాయుస్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడలను ఢీకొంటాయి. పాత్ర గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించిన బలం వలన వాయుపీడనం ఏర్పడుతుంది. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగింపబడిన బలం వలన వాయుపీడనం ఏర్పడుతుంది. తర్వాత పదార్థం దాని స్థితిని మార్చుకొనగలదా? ఇప్పుడు నీరు 3 స్థితులు లభిస్తుంది: మంచు, నీరు, నీటి ఆవిరి. స్థితి మార్పు సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఉష్ణోగ్రత మార్పు ప్రభావం. ఒక బేకర్లో సుమారు 150 గ్రాముల మంచుని తీసుకుని 150 గ్రాముల
మంచుని తీసుకొని ఒక ప్రయోగశాల ఉష్ణమాపకాన్ని దాని బల్బు మంచుని తాకి ఉండేటట్లు పటంలో చూపినట్టు పెట్టాలి. థర్మామీటరు, గాజు స్ట్రైకరు, బేకరు, మంచు, బర్నరు, ఇనుప స్టాండ్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా తీసుకొని ఇనుప స్టాండు, థర్మామీటరు, గాజు స్టర్రు, బేకరు, నీరు, బర్నర్. ఒకటి ఏంటంటే మంచును నీరుగా మార్చడం, ఇంకోటి నీరు నీటి వరకు మార్చడం అన్నమాట. తక్కువ మంటపై బేకర్ను వేడి చేస్తే మంచు కరగడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఉష్ణోగ్రత నమోదు చేయాలి. మంచు అంతా నీరుగా మారినప్పుడు ఉష్ణోగ్రత నమోదు చేయాలి. తర్వాత ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారినప్పుడు ఈ ప్రయోగాలు చేయాలన్నమాట. ఇప్పుడు గాజుగడ్డిని బేకర్లో ఉంచి నీరు మరిగే వరకు గాజుగడ్డిని తిప్పుతూ వేడి చేయాలి. అప్పుడేమో బేకర్లో నీరు అంతా ఆవిరిగా మారే వరకు ఉష్ణమాపకం రీడింగ్ను జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఘన పదార్థాలు ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది. కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి. ఘన పదార్థం కరిగి ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన. అయితే మంచి ద్రవీభవన స్థానం ఎంత అంటే 273.15 కెల్విన్. ద్రవీభవన ప్రక్రియ అంటే ఒక పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడం ద్రవీభవనం. ఘన పదార్థం కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత ఏంటి స్థిరంగా ఉంటుంది. అంటే ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మంచంతా కరిగిపోయే వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మారదు. మనం బేకర్ను వేడి చేయడం కొనసాగించినప్పటికీ, అంటే ఉష్ణాన్ని ఇస్తున్నప్పటికీ కణాల మధ్య ఆకర్షణ శక్తులు అధిగమించడం ద్వారా స్థితిని మార్చడానికి ఈ ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదలను చూపకుండా మంచు ఈ ఉష్ణశక్తిని ఏం చేస్తుంది? శోషించుకుంటుంది. ఇది బేకర్లో గల పదార్థంలో దాగి ఉంటుంది. కనుక దీన్ని ఏమంటాం? గుప్తోష్ణము, లేటెంట్ హీట్, గుప్తోష్ణము. గుప్తం అంటే దాగి ఉండడం అని అర్థం. అంటే వాతావరణ పీడనము ద్రవీభవన స్థానాల వద్ద 1 కిలోగ్రాము ఘన పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 కిలోగ్రామ్ ఘన పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. అందువల్ల ఏంటంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 273 కెల్విన్ నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి కన్నా ఎక్కువ. నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి కన్నా ఎక్కువ. అంటే నీటిలోని కణాలకు ఉష్ణశక్తి అందించడం వల్ల ఆ కణాలు వేగంగా చలించడం మొదలు పెడతాయి. అంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కణాలు వాటి మధ్య
గల ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా విడిపోతాయి. ఈ ఉష్ణోగ్రత ద్రవం వాయువుగా మారడం ప్రారంభిస్తుంది. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కణాలు వాటి మధ్య ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా విడిపోతాయి. ఈ పదార్థం వద్ద ద్రవం వాయువుగా మారడం ప్రారంభిస్తుంది. సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానం అంటారు, బాయిలింగ్ పాయింట్. అంటే మరగడం అనేది ఏంటి? పదార్థం మొత్తం జరిగే దృగ్విషయం. మొత్తం ద్రవంలోని కణాలు తగినంత శక్తిని గ్రహించి వాయుస్థితికి మారుతాయి. ఇప్పుడు నీటికి ఉష్ణోగ్రత ఎంతంటే 373 కెల్విన్, లేదంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నమాట. ఇప్పుడు ద్రవ్యమాన గుప్తోష్ణం అంటే ఏమనుకున్నా? వాతావరణ పీడనం ద్రవ్యమాన స్థానం వద్ద 1 కిలోగ్రామ్ ఘన పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తి. కిలోగ్రామ్ పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తి. ఇక్కడ ఏంటంటే 373 కెల్విన్ వద్ద నీటి ఆవిరిలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద గల నీటిలోని కణాల కన్నా అదే శక్తి కలిగి ఉంటాయి. అంటే నీటి ఆవిరిలోని కణాలకు బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో అదనపు శక్తిని పొందాలి. కనుక ఉష్ణోగ్రతను మార్చడం వల్ల పదార్థం ఒక స్థితి నుండి మరో స్థితికి మారుతుంది. అంటే మన చుట్టూ ఉన్న పదార్థాల్లో ఉష్ణశక్తిని గురించి ఘన పదార్థాలు ద్రవాలుగాను, ద్రవ పదార్థాలు వాయువుగా మారుతాయి. అయితే కొన్ని పదార్థాలు ఏంటంటే ద్రవ స్థితికి మారకుండా డైరెక్ట్గా వాయుస్థితికి మారిపోతాయి. ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి మారిపోతాయి, లేదంటే వాయుస్థితి నుండి ఘనస్థితికి మారిపోతాయి. కొంచెం కర్పూరం తీసుకోండి, లేదంటే అమ్మోనియం క్లోరైడ్ తీసుకోండి. దీన్ని చూర్ణం చేసి పెంగాణ పాత్రలో ఉంచండి. పాత్రపై గరాడును తలకిందుగా బోర్లించండి. దూదిని తీసుకొని పటంలో చూపినట్లు గరాటు గాడ పై భాగంలో పెట్టాలి. దూది, తలకిందులో గరాటు, గనిపించిన అమ్మోనియం క్లోరైడ్, పెంగాణి పాత్ర, బర్నరు, అమ్మోనియం క్లోరైడ్ ఆవిరి. ఇప్పుడు నెమ్మదిగా వేడి చేసిరాడు. ద్రవ స్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలో మారడాన్ని ఉత్పతనం అంటాం. ఉత్పతనం. ద్రవ స్థితిలోకి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలో మారడాన్ని నిక్షేపణం అంటారు. ద్రవ స్థితిలోకి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితికి మారడాన్ని నిక్షేపణము అంటారు. తర్వాత పీడన మార్పు ప్రభావం. పదార్థంలోని కణాల మధ్య ఉండే దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయి. పదార్థాల్లోని కణాల మధ్య ఉండే దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయి. ఒక సిలిండర్లో ఉన్న వాయువు పై పీడనాన్ని పెంచి సంపీడనం చెందిస్తే పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవ స్థితిలోకి మార్చవచ్చు. పీడనాన్ని పెంచి ఉష్ణోగ్రతను తగ్గించడం వాయువులను ఏం చేయొచ్చు? ద్రవ స్థితిలోకి మార్చవచ్చు. ఇప్పుడు ఘన కార్బన్ డైఆక్సైడ్ గురించి చూస్తే ఇదేంటంటే అధిక పీడనం వద్ద నిల్వ చేయబడుతుంది. ఇప్పుడు పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలో కార్బన్ డైఆక్సైడ్ ద్రవ స్థితిలోకి మారకుండా నేరుగా వాయుస్థితిలో మారుతుంది. పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కు తగ్గించామనుకోండి, ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవ స్థితికి మారకుండా నేరుగా వాయుస్థితికి మారుతుంది. అందువల్ల ఏంటంటే ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు. ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు. పదార్థము ఘన, ద్రవ మరియు వాయుస్థితిలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితి నిర్ణయించడంలో పీడనం, ఉష్ణోగ్రత ప్రభావం చూపిస్తాయి. తర్వాత బాష్పీభవనం. ఇప్పుడు మనం పదార్థ స్థితిని మార్చడానికి ఎల్లప్పుడూ వేడి చేయడం లేదా పీడనాన్ని మార్చడం చేస్తాం. అలా కాకుండా పదార్థం యొక్క కణాలు ఏంటి? ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. అంటే విశ్రాంతిగా ఉండవని అర్థమవుతుంది.
ఏదైనా వాయువు, ద్రవం లేదా ఘనంలోని కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేరువేరు గతిశక్తులను కలిగి ఉంటాయి. ద్రవాల విషయానికి వస్తే ఉపరితలం పై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి. ఉపరితలం పై భాగంలో ఉన్న కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి. ఇతర కణాలు ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఆవిరిగా మారుతాయి అన్నమాట. ద్రవాలు వాటి మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరయ్యే ద్రవాలు వాటి మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయం ఏంటంటే బాష్పీభవనం అంటారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటారు. అయితే బాష్పీభవనం ప్రభావం చేసే అంశాలు ఏంటి? ఒక పరీక్షణాళికలో 5 ml నీటిని తీసుకొని లేదా కిటికీ దగ్గర ఫ్యాన్ దగ్గర పెట్టండి. పింగాణి పాత్రలో 5 ml నీటిని తీసుకొని సేమ్ అలాగే పెట్టండి. తర్వాత పింగాణి పాత్రలో 5 ml నీటిని తీసుకొని దాన్ని తరగతిలో అలమరా లేదా షెల్ఫ్ లోపల కానీ ఉంచండి. ఇప్పుడు బాష్పీభవన రేట్లో పెరుగుదలను మనం చూడాలి. ఎలా అంటే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల. బాష్పీభవనం అనేది ఉపరితల దృగ్విషయం. ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. మనం బట్టలు ఆరబెట్టే అనుకోండి బయట, అప్పుడు దానికి ఉపరితల వైశాల్యం పెరిగినట్లు అన్నమాట. తర్వాత ఉష్ణోగ్రతలో పెరుగుదల. ఉదాహరణకి ఏంటంటే మనం బట్టలు బయట ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీస్తాం. తర్వాత ఉష్ణోగ్రతలో పెరుగుదల అంటే ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితికి వెళ్తాయి. తర్వాత ఆర్ద్రతలో తగ్గుదల. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు. ఇప్పుడు గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎప్పటికీ ఎక్కువగా ఉంటే దాని బాష్పీభవన రేట్ ఏమవుతుంది? తగ్గుతుంది. గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. గాలి వేగంలో పెరుగుదల. సాధారణంగా గాలి వేగంగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి. అప్పుడు పరిసరాల్లో నీటి ఆవిరి పరిమాణం తగ్గుతుంది. అయితే బాష్పీభవనం శీతలీకరణకి ఎలా కారణమవుతుంది? అంటే ఇప్పుడు తెరిచిన పాత్రలో బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. ద్రవ కణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుండి శక్తిని గ్రహిస్తాయి. ఇలా పరిసరాల నుండి ఉష్ణశక్తిని గ్రహించడం వల్ల పరిసరాలు ఏమవుతాయి? చల్లగా మారుతాయి. ఇప్పుడు మీరు మీ అరచేతి మీద కొంత ఎసిటోన్ పోసుకుంటే ఏం జరుగుతుందంటే కణాలు అరచేతి నుండి లేదా పరిసరాల నుండి శక్తిని పొంది బాష్పీభవనం చెందడం వల్ల అరచేయి చల్లగా అనిపిస్తుంది. ఎండ వేడి ఎక్కువగా ఉన్న రోజు ప్రజలు పైకప్పు లేదా మైదానంలో నీటిని చల్లుతారు. ఎందుకంటే నీటి యొక్క అధిక బాష్పీభవన గుప్తోష్ణం వేడిగా గల ఉపరితలాన్ని చల్లబరచుట సహాయపడుతుంది. బాష్పీభవనం కారణంగా శీతలీకరణ ప్రభావం పొందే నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు ఏంటంటే
వేసవిలో మన శరీరం మనల్ని చల్లబరిచే ప్రక్రియ, అంటే చెమట ఎక్కువ వస్తుంది. బాష్పీభవనం జరిగే సందర్భంలో ద్రవ ఉపరితలంలో కణాలు పరిసరాలలోని లేదా ఇతర ద్రవ ఉపరితలంలో కణాలు పరిసరాల నుండి లేదా శరీర ఉపరితలం నుండి శక్తిని గ్రహించి ఆవిరిగా మారుతాయి. బాష్పీభవన గుప్తోష్ణకు సమానమైన శక్తి శరీరం నుండి శోషించబడి శరీరాన్ని చల్లబరుస్తుంది. బాష్పీభవన గుప్తోష్ణమునకు సమానమైన శక్తి శరీరం నుండి శోషించబడి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల ఏంటంటే చెమటను గ్రహించి వాతావరణం సులభంగా బాష్పీభవనం చెందిస్తుంది. బాగా చల్లని నీటిని కలిగి ఉన్న గాజు గ్లాసు బయట ఉపరితలంపై నీటి బిందువులు మనం చూస్తాం. అంటే గాజు గ్లాసులో బాగా చల్లని నీటిని తీసుకున్నాం అనుకోండి, కొద్ది సమయంలోనే ఆ గాజు గ్లాసు యొక్క బయట ఉపరితలంపై నీటి బిందువులు చూస్తాం. గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవస్థితికి మారుతుంది. దానిని నీటి బిందువులుగా చూస్తాం అన్నమాట. దాన్ని మనం నీటి బిందువులుగా చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే పదార్థం చిన్న కణాలతో రూపొందించబడింది. మన చుట్టూ ఉన్న పదార్థం ఘన, ద్రవ మరియు వాయు అనే 3 స్థితుల్లో ఉంటుంది. కణాల మధ్య ఏంటి? ఆకర్షణ శక్తి ఘన పదార్థాల్లో గరిష్టంగాను, ద్రవాల్లో మధ్యస్థంగాను, వాయువుల్లో కనిష్టంగాను ఉంటుంది. కణాల మధ్య ఖాళీ ప్రదేశం గతిశక్తి ఘన పదార్థాల్లో కనిష్టం, ద్రవాల్లో మధ్యస్థం, వాయువుల్లో గరిష్టం. తర్వాత కణాలు ఘన పదార్థాల విషయంలో క్రమబద్ధలు అమరమంటాయి. ద్రవాల విషయంలో కణాలు ఘన పదార్థాల విషయంలో క్రమబద్ధలు అమరమంటాయి. ద్రవాల విషయంలో కణాలు పొరలు ఒకదానిపై ఒకటి జారిపోతాయి మరియు కణాలు ఒకదానిపై ఒకటి దొర్లుతాయి. వాయువుల్లో కణాలు ఎటువంటి క్రమం ఉండదు, స్వేచ్ఛగా తిరుగుతాయి. పదార్థం యొక్క స్థితులు పరస్పరం మార్చుకోదవుతాయి. ఉష్ణోగ్రత, పీడనం మార్చడం ద్వారా పదార్థం యొక్క స్థితిని మార్చవచ్చు. ఉత్పతనం అంటే పదార్థము ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారకుండా నేరుగా వాయుస్థితికి మారడం. నిక్షేపం అంటే వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారకుండా నేరుగా ఘనస్థితికి మారడం. మరగడం అనేది ఏంటంటే పదార్థం యొక్క మొత్తంగా జరిగే దృగ్విషయం. ద్రవాలను వేడి చేసినప్పుడు వాళ్ళ కణాలు మొత్తం బాష్పంగా మారుతుంటాయి. బాష్పీభవనం అంటే ఇది ఒక ఉపరితల దృగ్విషయం. అంటే ద్రవంలోని ఉపరితల కణాలు ఆకర్షణ శక్తిని అధిగమించి బాష్పీభవనం చెందడానికి తగిన శక్తిని పొందుతాయి. బాష్పీభవన రేటు వాతావరణంతో స్పర్శ గల ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు గాలి వేగంపై ఆధారపడుతుంది. దేనిమైనా ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి వేగంపై ఆధారపడుతుంది. ఏది? బాష్పీభవన రేటు. బాష్పీభవనం అంటే శీతలీకరణకు కారణమవుతుంది. బాష్పీభవన గుప్తోష్ణం అంటే 1 కిలోగ్రాం ద్రవాన్ని దాని మరుగుస్థానం మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి కావాల్సిన ఉష్ణశక్తి. 1 కిలోగ్రాం ద్రవాన్ని దాని మరుగుస్థానం మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి కావాల్సిన ఉష్ణశక్తి. 1 కిలోగ్రాం ఘన పదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. కిలోగ్రాం ఘన పదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద
ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణము అంటారు.